హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బెట్టింగ్ యాప్లకు సంబంధించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం 10 రోజులుగా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే బెట్టింగ్ యాప్స్‌లని ప్రోత్సహించారని కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలను, మరికొంతమంది సినీ నటులకు నోటీసులు జారీ అయ్యాయి. వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి. న్యాచురల్‌గానే సినీ నటులు, పొలిటికల్ ఫేసెస్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కేసులయ్యాయి కాబట్టి చర్చ సమాజంలో చాలా విస్తృతంగా చాలా ఎక్కువగా దీనికి సంబంధించిన చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. సినిమా సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి సంబంధించిన ఏ విషయం పైనైనా సమాజంలో చర్చ ఉంటుంది. సో అలాగే ఈ చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు పోలీస్ అధికారులు చాలా సీరియస్గా ఉక్కుపాదంతో ఇమీడియట్గా బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ అణిచివేయాలనే ఆలోచన చేస్తున్నట్టు కనపడుతోంది. అలాగే బిహేవ్ చేస్తున్నారు, అలాగే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, హడావుడి చేస్తున్నారు. బెట్టింగ్స్ యాప్ ఇప్పటికిప్పుడు వచ్చేసాయా అని మనమందరం అనుకునేలా బిహేవ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా వందల మంది, కాన్షియస్గా రిపీటెడ్గా చెప్తున్నాను, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. అనేక మంది తమ కెరీర్స్ని నాశనం చేసుకున్నారు. ప్రధానంగా యువత, 80% పైగా యువత స్టూడెంట్స్ పర్టికులర్గా ఇటువంటి యాప్స్లో బెట్టింగ్స్ పెట్టి డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. మరికొంతమంది ఇటువంటి బెట్టింగ్స్ యాప్స్లో పార్టిసిపేట్ చేసి డబ్బులు పోగొట్టుకొని ఇంకా డబ్బులు కావాలని దొంగతనాలకి, చైన్ స్నాచింగ్లకి అలవాటు పడ్డారు. మరికొంతమంది ఇంట్లో చెప్పలేక బెట్టింగ్స్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా రకరకాల ప్రభావాలు ఈ బెట్టింగ్స్ యాప్స్ చూపిస్తూ వచ్చాయి భారతదేశ యువత పైన. సో బెట్టింగ్స్ నిర్వహించడం అనేది చట్టవిరుద్ధం అనేక రాష్ట్రాల్లో, భారతదేశంలో. చట్టవిరుద్ధం అయినప్పటికీ ఆన్లైన్ వేదికగా ఇటువంటి యాప్స్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఇటువంటి యాప్స్కి ప్రకాష్ రాజ్ లాంటి నటులు, విజయ్ దేవరకొండ లాంటి నటులు, రానా లాంటి నటులు, సో అనేక మంది హీరోయిన్లు, చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. సో వీళ్ళు ప్రమోట్ చేస్తున్న ఈ యాప్స్ని ప్రతిరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూస్తూ వచ్చారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చారు. సో ఈ యాప్స్ చట్టవిరుద్ధం అని తెలిసిన పోలీస్ అధికారులు ఎవ్వరూ కూడా ఇంతమంది వీటిపైన క్యాంపెయిన్ చేస్తుంటే కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేరు. చాలా బిజీగా ఉన్నారా? వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నారా? ఇది చట్ట విరుద్ధం అనేది ఈ దేశంలో ఉన్న పోలీసు అధికారులకు, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు అధికారులు ఎవరికి తెలియదా? 2017 తర్వాత తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని నిషేధించింది. పోలీసులకు, అధికారులకు ఎంత అవగాహన లేదు, ఎంత లైట్ తీసుకున్నారు ఇటువంటి వాటిని అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెట్రో రైలు పైన, మొత్తం మెట్రో రైలుకి ఇటువంటి బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ పోస్టర్స్ చూసాం మనం. మొత్తం ట్రైన్ మొత్తం అదే అంటించేశారు. సో ఇది మనం చేయొచ్చా లేదా అనే విషయం అధికారులకు కూడా తెలియదు అని అనుకోవడానికి అదొక ఎగ్జాంపుల్. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి తెలుసో లేకపోతే డబ్బుల కోసం ఆశపడ్డారో వీటిని ప్రమోట్ చేశారు. సో మెట్రో రైల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక రైలుకి ఈ ఇష్యూ పైన ఇంత గొడవ జరుగుతున్న సందర్భంలో కూడా ఆ స్థాయిలో ప్రమోట్ చేస్తూ మొత్తం ట్రైన్ అంతా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్ పోస్టర్స్ అంటించారంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎక్కడ నిద్రపోతున్నారు అనుకోవాలి? ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే నేను ఒక వీడియో చేశాను. సెలబ్రిటీలు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. బట్ మన తప్పేంటి, మనం ఏం చేసాం, మనం ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయామని ప్రశ్నించాం పోలీసు అధికారులని. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈ అంశానికి సంబంధించి మాలాంటి వాళ్ళని కూడా పెద్దగా లోపలికి పోయి వీటిలో ఇది తప్ప ఒప్ప, వీళ్ళు చేస్తుంది ఏంటి అనేది చాలామంది జర్నలిస్టులు కూడా దీనిపై రీసెర్చ్ చేసి రాయలేకపోయాం. ఎవరైనా ఒకరిద్దరు రాస్తే వాటిని పట్టించుకునే పరిస్థితులు అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు కూడా బహుశా లేవేమో. కానీ ఈ అంశానికి సంబంధించి దాదాపు 2020 నుంచి, అంటే 5 సంవత్సరాల క్రితం నుంచి, కరోనా సమయంలో మనం ఇటువంటి చాలా యాప్స్ని నిషేధించాం. చైనా యాప్స్ని నిషేధించాం. చైనాతో మనకు గొడవ వచ్చిన సందర్భంగా చాలా యాప్స్ని తీసేసాం. బట్ అన్వేష్ 2020 నుంచి ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వార్న్ చేస్తూ వచ్చారు. ఇవి సరైంది కాదు, చట్టవిరుద్ధం అంటూ చెప్తూ వచ్చారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి అంటూ చెప్తూ వచ్చారు. బెట్టింగ్ యాప్స్నిలో ప్రమోట్ చేస్తున్నారు చూడండి అంటూ పోలీస్ అధికారులకి అప్పీల్ చేస్తూ వచ్చారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన ప్రపంచమంతా తిరుగుతూ తన సమయంలో చాలా సమయాన్ని ఇటువంటి యాప్స్ ద్వారా మీరు అనేక మంది యువతని నాశనం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు అంటూ ఇటువంటి యాప్స్కి ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన దాడికి దిగుతూ వచ్చారు సోషల్ మీడియా వేదికగా. కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, కోట్ల మంది ఆ వీడియోలను చూశారు. ఒక్క పోలీస్ అధికారి చూడాల, ఒక్క పోలీస్ యంత్రాంగం పట్టించుకోవాల. 2020 నుంచి అతను మొత్తుకుంటున్నారు, పదే చెప్తున్నారు.
ఇలా చేస్తున్న వాళ్ళు మీరు వాళ్ళ జీవితాలు, యువత జీవితాలు నాశనం చేస్తున్నారు, చేయకండి అంటూ వార్న్ చేస్తూ వస్తున్నారు. పోలీస్ అధికారులకు అప్పీల్ చేస్తూ వస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకోలా, ఎవరు వీటిని ఆపే ప్రయత్నం చేయలా, ఎవరు అన్వేష్ గోడుని, ఆయన వాదనని కనీసం వినే పరిస్థితి కూడా లేదు. పైగా అతనిపైన అటాక్ చేస్తూ వచ్చారు, అతన్ని ట్రోల్ చేస్తూ వచ్చారు, అతన్ని నెగిటివ్గా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు, ఇలా అతన్ని అటాక్ చేస్తూ వచ్చారు. మీరు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నారు, ఇది సరైంది కాదు అని కొన్ని వందల వీడియోలు అతను చెప్పడం చూశారు. దీనిపైన రీసెర్చ్ చేస్తున్న క్రమంలో 2020 నుంచి అతను వీడియోలు పెట్టడం చూశారు. 2020 నుంచి పెడుతుంటే 2020లోనే పోలీస్ అధికారులు స్పందించి ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు పెట్టుంటే, ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ 2020 నుంచి ఈ వీడియోస్ పెట్టకుండా ఉండుంటే కొన్ని కోట్ల మంది గేమ్స్ ఆడేవాళ్ళు కాదు, కొన్ని కోట్ల మంది తమ డబ్బును పోగొట్టుకునేవాళ్ళు కాదు, అనేక మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి ఎంతమందిపైన కేసులు పెట్టే అవసరం మనకు ఉండేది కాదు. ఇంతమంది ప్రాణాలు పోవడానికి మనం ఎవరం కూడా కారణమయ్యేవాళ్ళం కాదు. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్న సందర్భంలో కూడా కొద్దిసేపటి క్రితం తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన నిఖిల్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు బాధ్యత వహించాలి ఇతని మరణానికి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సా? బెట్టింగ్ యాప్స్ చట్ట విరుద్ధమైనప్పటికీ, ఇక్కడ నడుస్తున్నప్పటికీ కళ్ళు మూసుకున్న పోలీస్ అధికారుల, ప్రభుత్వాల? ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు మనం బాధ్యత తీసుకోవట్లేదు? మీకు బాధ్యత లేదు, సోషల్ మీడియాలో ఇంత జరుగుతుంటే పట్టించుకునే తీరిక లేదు. అన్వేష్ లాంటి వాళ్ళు పదే 5 సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉంటే కూడా ఎందుకు దాన్ని పట్టించుకోలేకపోయారు? సో అంటే నా దగ్గర ఎవిడెన్స్ లేదు, జనరల్గా మాట్లాడుతున్న మాట, సమాజంలో ఉన్న చర్చ. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి లంచాలు కూడా తీసుకున్నారు చాలామంది అధికారులు, కోట్ల రూపాయల లంచాలు కూడా తీసుకున్నారు కాబట్టే మౌనంగా ఉన్నారు, మౌనం నటించారు. ఇటువంటి వాళ్ళ మౌనం నటించడం కారణంగా దాని ఖరీదు కొన్ని వందల మంది ప్రాణాలు పోతూనే ఉన్నాయి, ఇంకా ఈ రోజుకి పోతూనే ఉన్నాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు తెలిసింది, జిఎస్టీ ఇంటెలిజెన్స్కి ఈరోజు తెలిసింది. ఇంత గొడవ అయిన తర్వాత, ఇంత చర్చ జరుగుతున్న తర్వాత జిఎస్టీ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు తెలిసి ఈరోజు 357 వెబ్సైట్లని, యాప్స్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ యాప్స్ని తొలగించాలని కోరుతుంది. 2400 బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేసి పెట్టింది. సో ఈ పని ఎప్పుడు చేసి ఉండాలి? ఈ పని 5 సంవత్సరాల క్రితం చేసి ఉండాలి కదా. 5 సంవత్సరాల క్రితం ఈ పని చేసి ఉంటే ఈరోజు సమాజంలో ఇంతమంది ఇబ్బంది పడే పరిస్థితి ఖచ్చితంగా ఉండేది కాదు కదా. సో అన్వేష్ దీనిపైన యుద్ధం ప్రారంభించినప్పుడు, దీనిపైన క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా మనం ఇంత చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా ఇప్పటికీ అనేక బెట్టింగ్ యాప్స్, ఈరోజు కొన్ని యాప్స్ని 357 యాప్స్ని, సైట్స్ని మేము బ్లాక్ చేస్తున్నామంటూ కేంద్రం ప్రకటించింది, జిఎస్టీ ఇంటెలిజెన్స్ చెప్పింది దాని మేరకు. బట్ ఈ యాప్స్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళు కేంద్రం వద్దన్నది కాబట్టి, తీసేశారు కాబట్టి, బ్లాక్ చేశారు కాబట్టి ఆగిపోవు. మరో మార్గంలో, మరో పేరుతో మళ్ళీ అటాక్ మొదలు పెడుతూనే ఉంటాయి, రూపం మార్చుకుంటాయి అంతే. రూపం మార్చుకొని మరో రకంగా ఇక్కడ అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. సో ప్రభుత్వాలు చేయాల్సింది ఇటువంటి యాప్స్ పైన నిరంతర నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని సోషల్ మీడియా యాప్స్ని తమ దేశంలో లేకుండా, తమ దేశంలోకి రాకుండా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటి చెత్త యాప్స్, ఇటువంటి దేశ యువతని తప్పుడు మార్గంలో పట్టిస్తూ వాళ్ళ ప్రాణాలను తీస్తున్న యాప్స్ని ఆపడం పైన, వాటిని దేశంలోకి రాకుండా చేయడం పైన మరింత జాగ్రత్తగా ప్రభుత్వాలే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు కూడా కేవలం డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవడం కాకుండా, కేవలం డబ్బుల కోసం ప్రమోట్ చేయడం కాకుండా, మనం ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్కి సంబంధించిన, మనం ప్రమోట్ చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన, మనం ప్రమోట్ చేస్తున్న ఏదైతే ఒక యాప్, వెబ్సైటో వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన లీగాలిటీస్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఇప్పుడు సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నింటినీ భవిష్యత్తులో మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.